తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీ ఇచ్చారు. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బస్ స్టాండ్స్ మహిళలతో రద్దీగా మారిపోయాయి. ఈ పథకం అమలు అయిన వారం రోజుల వరకు ఎలాంటి ఐడీలు లేకున్న కండక్టర్ జీరో టికెట్ మహిళలకు జారీ చేస్తారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన మహిళలు ఏదైనా ఒక ఐడి ఖచ్చితంగా చూపించాల్సిందే. ఒకవేళ ఐడి లేకపోతే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందే. అలా చేయకపోతే 500 ఫైన్ వేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీకి భారీ ఆదాయం పెరిగినట్లు సమాచారం. సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో 13 లక్షల మేర ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. ఇందులో దాదాపు 90% మంది మహిళలే కావడం గమనార్హం. వాస్తవానికి దీనివల్ల ఆర్టీసీకి తీరని నష్టం వాటిల్లుతుందని జనాలు భావించారు. కానీ ఈ పథకం వల్ల ఆర్టీసీకి ప్రభుత్వ రియంబర్స్మెంట్ కింద భారీ ఎత్తున డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 13 నుంచి 14 లక్షల ఆదాయం రాగా ఇప్పుడు 18 నుంచి 25 లక్షల వరకు పెరిగిందని, ఈ లెక్కన ఆర్టీసీకి మంచి లాభాలు వస్తున్నాయని అంటున్నారు. ఈ పథకం మొదలైనప్పటి నుంచి రోజు 40 లక్షల మంది వరకు ప్రయాణం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ సిబ్బంది జీరో టికెట్ ద్వారా ప్రభుత్వానికి లెక్కలు పంపితే వారు దాని ఆధారంగా రీఎంబర్స్మెంట్ చెల్లిస్తుంది. మహిళలకు ఉచిత ప్రయాణం లేనంత వరకు తక్కువ మంది ప్రయాణం చేసేవారు. దీనివల్ల బస్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండేది. ఫ్రీ జర్నీ పథకం వచ్చాక ప్రయాణించే మహిళలు ఎక్కువ అవడంతో ఆదాయం పెరిగిందని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.